తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఏప్రిల్ 25న చండీగఢ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎంసీహెచ్ రెటీనా ప్రవేశ పరీక్షలో డాక్టర్ సుంకరపల్లి ఆశీస్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బొబ్బిలిలో నివాసముంటున్న ఆశిష్ తల్లిదండ్రులు నవీన్ హిమబిందు, కుటుంబ సభ్యులు మామయ్య ప్రముఖ కంటి వైద్య నిపుణులు కోటగిరి వెంకట అప్పారావు. కుటుంబ సభ్యులు ఆశీస్సు ఉన్నత విద్య అభ్యసించడానికి నిత్యము ప్రోత్సహిస్తూ ఉండేవారు. శనివారం విడుదలైన ఎంసీహెచ్ ఫలితాలలో ఆశిష్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించటం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ కంటి వైద్య నిపుణుల కోటగిరి వెంకట అప్పారావు మీడియాతో మాట్లాడుతూ ఆశిష్ చండీగఢ్లో పీజీ అనంతరం డబుల్ గోల్డ్ మెడల్ సాధించారని ఆయన తెలిపారు. ఆశీస్సు 3 సంవత్సరాల్లో ఎంఎస్ చేస్తూ బ్రిటిష్ అమెరికాకు సంబంధించి జర్నల్స్లో 20 ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యాధుల పట్ల నిత్యము రీసెర్చ్ చేస్తూ తన ఉనుకుని చాటుతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా బొబ్బిలి రైల్వే జంక్షన్లో ఆగస్టు 13న జాతీయ స్థాయి నేత్ర వైద్య సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కోటగిరి వెంకట అప్పారావు ప్రకటించారు. డాక్టర్ సుంకరపల్లి ఆశిష్, డాక్టర్ విజయలు దీనికి సారథ్యం వహిస్తారని ఆయన తెలిపారు. డాక్టర్ ఆశిష్ ప్రతిభను కొనియాడారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన నేత్ర వైద్య సంస్థను సొంతంగా ఏర్పాటు చేస్తున్నట్టు డాక్టర్ అప్పారావు ప్రకటించారు. తమ తండ్రి అయిన డాక్టర్ కోటగిరి వెంగళరావు ఆశీర్వాదబలం అందించిన స్ఫూర్తితో బొబ్బిలి కీర్తి కిరీటంలో మరికొన్ని కలికితురాయిలు చేరుతుండడం బొబ్బిలి ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుంది అన్నారు. దేశంలోనే ఫస్ట్ వచ్చాయి. అండ్ అది మన బొబ్బిలి ప్రాంతం వాళ్ళకి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ మన అందరికీ కూడా అది గర్వకారణం. అండ్ ఆశిష్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ఇప్పుడు 20 ఇంటర్నేషనల్ పేపర్స్ ఆయనకు ఉన్నాయి. అవి బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ ఒకటి, రెండోది అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ ఏఓ అంటే అమెరికా అండ్ బ్రిటిష్ జర్నల్స్లో ఆయన 20 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది 3 ఏళ్లలో ఆయన ఎంఎస్ చేస్తూ ఆయన పేషెంట్స్తో ఎంత మనోవికాసమైన నాలెడ్జ్తో వాళ్ళని పరీక్ష చేస్తాడో అలాగే రీసెర్చ్ కూడా జబ్బుల్ని కనుక్కుంటంలోని జబ్బుల గురించి అన్వేషణ ఆ రీసెర్చ్ లో కూడా అన్వేషణ చేయాలి. అక్కడ ఢిల్లీలో ఎస్ఆర్గా రెటీనాలోకి వచ్చింది, జాయిన్ అయిపోయాయి. ఆ జాయిన్ అయిపోయిన 4 రోజులకి ఎంసీహెచ్ రెటీనా టెస్ట్ అక్కడే మన నార్త్ ఇండియాలోనే ఒకరికి వచ్చింది. ఇంతవరకు ఫస్ట్ సౌత్ ఇండియన్ టు గెట్ ఇన్ టు ఎంసీహెచ్ రెటీనా ఆశిష్. అందులో మనందరికీ కూడా ఆంధ్రులుగా మనకి గర్వకారణం. తర్వాత ఈ ఎంసీహెచ్ పూర్తి చేసుకుని వన్స్ హీ కమ్స్ ఇన్ టు బొబ్బిలి, ఐ థింక్ ప్రాబబ్లీ హీ ఈస్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ ఎంసీహెచ్